వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మహావాది భానుప్రకాష్ ని తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో సత్కరించారు. ఆదివారం పట్టణ కొత్తపేటలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో ఆయనను పరిషత్ సభ్యులు ఘనంగా సత్కరించారు. బ్రాహ్మణ పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతవజుల పురుషోత్తమ శర్మ, పరాశరం రామ్ గోపాల్, పెద్దరాజు సత్యనారాయణ, కావూరి సత్యనారాయణ, లక్కరాజు లక్ష్మణరావు, దావులూరి శ్యామ్, సిహెచ్ గోపాల్, సిహెచ్ శ్రీనివాస్ ప్రభుత్వలు పాల్గొన్నారు. పరమ పవిత్రమైన భగవత్పాదుల వారు శంకర జయంతి ఈ రోజున బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యవర్గ సభ్యులు అందరి సమక్షంలో జరుపుకోవడం జరిగింది. యావత్తు భారతావని కూడా కాలినడకన మరి 4 సార్లు పర్యటించి షణ్మత స్థాపకుడైన శంకరాచార్యుల వారు 4 పీఠాలని స్థాపించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా మరి ఉన్నదంతా ఒకటే, 2 కాదు అనే అద్వైత సిద్ధాంతాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో సులభ రీతిలో తీసుకొచ్చి యావత్తు పురోహిత వర్గానికి కూడా మార్గదర్శకంగా ఉన్న కైలాస శంకరుడే నేటి కాలడి శంకరుడు. మరి ఆ శంకర జయంతిని, భగవత్పాదుల జయంతిని ఈ రోజున ఇక్కడ జరుపుకోవడం జరిగింది. సృష్టిలో ఏ దోషము లేదు, ఉన్నదంతా నీ దృష్టిలోనే ఉన్నది, దృష్టిని సరి చేసుకుంటే సృష్టి అంతా మంచిగానే కనపడుతుందనే శంకర భగవత్పాదుల వాక్యం అనుక్షణం ఆచరిస్తూ మరి అదే మార్గంలో పయనిస్తూ ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నా కూడా ఆధ్యాత్మిక తరంగాల్ని తన మిత్రులకి, తన బంధుమిత్రులకి, తన చుట్టుపక్కల ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా ఆధ్యాత్మిక చైతన్య జ్యోతులు వెలిగిస్తున్న మరి మహావాది భానుప్రకాష్ గారిని ఈ రోజున శంకర జయంతి రోజున సత్కరించుకోవడం జరిగింది. బ్రహ్మసత్యం జగన్మిథ్య, ఉన్నది అంటే త్రికాలములందు ఏకరూపంలో ఉన్నది మాత్రమే ఉన్నదిగా భావించాలి, అలా లేనిది ఏది లేనట్టే అని చెప్పి, ఉన్నదంతా అద్వైతమే అని చెప్పి, ఉన్నదంతా ఒకటే అని చెప్పిన భగవత్పాదుల వారిని ఈరోజు స్మరించుకోవటం బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో, అదేవిధంగా భానుప్రకాష్ గారిని సత్కరించుకోవటం బ్రాహ్మణ పరిషత్ కార్యవర్గులు అందరి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఇలా శంకర జయంతి సందర్భంగా నాకు సత్కారం జరగటం నాకెంతో అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇది ఏకంగా శంకరాచార్యులు వారే నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. ఈ దేశంలో అనేకమైనటువంటి వాదాలు, సిద్ధాంతాలు చెలగినప్పుడు, సనాతన ధర్మం యొక్క ఉనికి ప్రమాదంలో పడ్డప్పుడు శ్రీ శంకరులు సాక్షాత్ శంకరులుగా అవతరించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఈ దేశ సమగ్రతను కాపాడారు. వారు పూజా కార్యక్రమాల్లో పంచాయతన విధానాన్ని ప్రవేశపెట్టి సనాతన ధర్మానికి పట్టుకొమ్మై నిలిచి మన ధర్మాన్ని, మన ప్రజలను, మన దేశాన్ని ధర్మ మార్గంలో నడపడానికి తగినటువంటి పీఠాలను 4ని స్థాపించి మహోపకారం చేసి ఈ దేశం యొక్క మనుగడకు వారు ఆధారభూతులైనందున అటువంటి వారి మహానుభావుల యొక్క జయంతి సందర్భంగా ఏకం సత్ విప్రా బహుదా వహంతి అని ఉన్నదొకటే పరబ్రహ్మం, అదే సగుణ నిర్గుణ రూపాల్లో ఉంటుందని తెలియజేశారు. అటువంటి మహానుభావుని స్మరించుకోవటం మన అందరి కర్తవ్యం తెలియజేస్తూ, బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం చింతమోటు గ్రామం వద్ద ఇసుక ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి చెందారు. ట్రాక్టర్లో ఇసుక వేసుకుని పెదలంక లాకులు డొంక నుంచి వెల్లటూరు వైపుగా వెళ్తుండగా చింతమోటు గ్రామం వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ శ్రీధర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు డ్రైవర్ శ్రీధర్ పెదలంక గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సోమవారం ఉదయం 7 గంటల నుండి 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
సైలెన్స్ పీరియడ్ లో రాష్ట్రంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలను డిస్పాచ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మే 13న ఉదయం 5 గంటలకు మాక్ పోల్ను పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ప్రతి పోలింగ్ బూత్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో ఓటర్ అయిన వారిని పోలింగ్ ఏజెంట్లుగా పార్టీలు నియమించుకోవచ్చని తెలిపారు. పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్స్ అనుమతించబడవని, ఓటర్లు ఓటు వేసే సమయంలో ఫోన్లు తీసుకురావద్దని ముఖేష్ కుమార్ మీనా సూచించారు. గతం కంటే ఈసారి బందోబస్తుకు ఎక్కువ సిబ్బందిని తీసుకోవడం జరిగిందని చెప్పారు. టుమారో ఈజ్ ఆల్సో డే ఆఫ్ డిస్పాచ్ అరేంజ్మెంట్స్ మనం పూర్తి చేసుకోవాలి. అంటే రేపు ఆల్ పోలింగ్ పార్టీ పర్సన్స్ రేపు అర్లీ మార్నింగ్ దే హ్యావ్ టు రీచ్ ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్. మనకు జనరల్గా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంది. అక్కడ నుంచి ఈవీఎం మెషిన్లు, పోలింగ్కి కావాల్సిన పేపర్సు, చిన్న ట్రైనింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. అది తీసుకొని మొత్తం ఎగ్జామినేషన్ చేసేసి అక్కడ నుంచి బై టుమారో ఈవినింగ్ దే షుడ్ రీచ్ ద పోలింగ్ స్టేషన్ అండ్ దే ఆర్ సపోజ్ టు స్టే దేర్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ డ్యూరింగ్ దట్ పీరియడ్. టుమారో మార్నింగ్ బికాస్ మాక్ పోల్ 90 minutes బిఫోర్ యాక్చువల్ పోల్ ముందు స్టార్ట్ అయిపోవాలి. సో ఆల్మోస్ట్ 5 o'clock నుంచి రేపు పని స్టార్ట్ అయిపోతుంది. దే హ్యావ్ టు వేకప్ అట్ 5 o'clock డే ఆఫ్టర్ టుమారో, స్టార్ట్ ప్రిపరేషన్. అప్పుడు పోలింగ్ ఏజెంట్స్ వస్తారు. ఎనీబడి హూ ఇస్ ఎ ఓటర్ ప్రిఫరబుల్లీ ఫ్రమ్ దాట్ పోలింగ్ స్టేషన్ ఆర్ నేబర్హుడ్ ఆర్ ఇన్ కేస్ కొన్ని పార్టీస్ దగ్గర వాళ్ళ దగ్గర పోలింగ్ ఏజెంట్స్ ఆ ఊర్లో ఉండవు. సో కాబట్టి వాళ్ళు బయట నుంచి కూడా తీసుకువచ్చి, అంటే బయట అంటే దట్ బౌండరీ ఈజ్ దట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎనీ ఓటర్ క్యాన్ బికమ్ ఏ పోలింగ్ ఏజెంట్ ఆఫ్ ఎనీబడి. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ దూడి తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని మీడియా సెంటర్లో కలెక్టర్ ఎం వేణుగోపాలరెడ్డి, ఎస్పీ తుషార్ దూడి మీడియాతో మాట్లాడుతూ 13వ తేదీ ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. జిల్లాలో 17,91,543 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఆదివారం ఉదయం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి సిబ్బంది బయలుదేరుతారని తెలిపారు. 1,915 పోలింగ్ కేంద్రాల్లో 372 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి 1,409 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం అన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఎన్నికలు శాంతియుతంగా ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 372 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా మనం ఇప్పటికే ఐడెంటిఫై చేసి దానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అలాగే జిల్లాలో 1,498 పోలింగ్ స్టేషన్స్ని వెబ్కాస్టింగ్ ద్వారా కవర్ చేస్తున్నాం. దాదాపుగా 79% పోలింగ్ కేంద్రాలన్నీ కూడా వెబ్కాస్టింగ్ ద్వారా చేస్తున్నాం. ప్రతి చోట మేము టైమ్లీ రెస్పాండ్ అవుతున్నాం. అది ఫస్ట్. సెకండ్, కొన్ని చోట్ల నిన్న కూడా ఒక ఫేక్ న్యూస్ ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో ఒక న్యూస్ సర్క్యులేట్ చేయడం జరిగింది దట్ ఒక వైలెన్స్ ఇన్ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఇట్ హ్యాపెండ్. బట్ అలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. దాంట్లో కూడా పట్టాభిపురం పిఎస్లో ఈరోజు కేసు కట్టాము. డెడికేటెడ్ నా దగ్గర సోషల్ మీడియా ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉన్నాయి. ఎవరికి ఇలాంటి ఆలోచన ఉంటే నేను ఏమైనా పెట్టవచ్చు సోషల్ మీడియాలో, నా వరకు రాదు అంటే గతంలో కూడా కొన్ని మంచి కేసెస్ డిటెక్ట్ చేశాము. ఈసారి కూడా విల్ గో టు ద లాస్ట్ పర్సన్, ఎవరు ఫార్వర్డ్ చేస్తున్నాడు, ఎవరి దగ్గర నుండి ఇనిషియేట్ అయ్యి ఇది అంతా కూడా బయటగా తీసుకొని చర్యలు తీసుకుంటాం. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పోలింగ్ డే రోజు పోలింగ్ స్టేషన్ పరిధిలో 100 మీటర్లో 200 మీటర్లో ఫోర్స్ మెజర్స్ డిప్లాయ్ చేశాము. తర్వాత సార్ చెప్పారు అలాగే సీసీటీవీస్, వీడియోగ్రఫీ ఇది అంతా కూడా పెట్టాము. ఎవరైనా ఎలాంటి పోలింగ్ ప్రాసెస్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తే, ఎవరైనా ఉంటే ఏ స్థాయిలో ఉంటే వీ విల్ నాట్ స్పేర్ ఎనీబడి. దే ఆర్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
సోమవారం జరిగే సాధారణ ఎన్నికలకు తెనాలి నియోజకవర్గంలో అన్ని ఏర్పాట్లు పూర్తి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ వెల్లడి. తెనాలి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన డీఎస్పీ రమేష్ బాబు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.